हम दें। ఎందుకు ఆ రకంగా చేశానంటే గత 10 సంవత్సరాల యూపీఏ పాలనలో మేము సర్పంచులు గాని అంటే స్థానికంగా ఎన్నుకొనబడినటువంటి ప్రతినిధుల చేతిని బలవంతం చేయటం, వారికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశామని మనం చేస్తున్నాను. ये मनरेगा का प्रोग्राम है, मगर मैं इससे पहले आंध्र प्रदेश का जो स्पेशल स्टेटस है उसके बारे में 2 शब्द कहना चाहता हूं. मनरेगा అంటే జాతీయ ఉపాధి పథకం చెప్పే ముందు మరి ప్రత్యేక కేటగిరీ హోదా, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ దాని గురించి 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను నేను. हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश को एक वायदा किया था. हिंदुस्तान की सरकार ने कहा था कि आंध्र प्रदेश के बाइफर्केशन के बाद हिंदुस्तान की सरकार आंध्र प्रदेश की पूरी मदद करेगी और आंध्र प्रदेश को स्पेशल स्टेटस देगी. మరి ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే ఇక్కడ అనేకమైన అభివృద్ధి జరగాలి కాబట్టి ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని చెప్పి, హోదా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ये वायदा जरूर यूपीए की सरकार ने किया था, मगर यह वायदा सिर्फ यूपीए सरकार ने नहीं किया था, यह वायदा हिंदुस्तान की सरकार ने किया था. మీ అందరికీ తెలుసు, కేవలం అప్పుడున్నటువంటి యూపీఏ భాగస్వామ్యాలు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే చేయలేదు ఈ వాగ్దానం. సభలో కూర్చున్నటువంటి అన్ని పార్టీల వారు, అన్ని పార్టీల నేతలు ఉండి అందరూ సమీక్షంగా చేసినటువంటి వాగ్దానము ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేటువంటి వాగ్దానం. नरेंद्र मोदी जी को यह याद रखना चाहिए कि आज जरूर एनडीए की सरकार है, मगर वो एनडीए के सरकार से पहले हिंदुस्तान की सरकार है और उस सरकार ने आंध्र प्रदेश को वायदा किया था. నరేంద్ర మోడీ గారికి ఈ విషయం తెలియాలి, తెలుసు అని నేను అనుకుంటాను. మరి కేవలం కేంద్ర ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది, ఈ వాగ్దానం చేసింది అని వారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. हिंदुस्तान के प्रधानमंत्री का फर्ज बनता है कि वो आंध्र प्रदेश को स्पेशल स्टेटस दे. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి బాధ్యత ఆనాడు వాగ్దానం చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి అనేటువంటిది నేను మనవి చేస్తా ఉన్నాను. शायद पहली बार इंडिपेंडेंट इंडिया के इतिहास में हिंदुस्तान की सरकार ने एक प्रदेश से वायदा किया और उस वायदे को पूरा नहीं किया जा रहा है. నాకు చెప్పడానికి చాలా బాధేస్తోంది. ఈ 67 సంవత్సరాల భారత చరిత్రలో ఇది ప్రప్రథం. ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వాగ్దానం ఇవ్వడము, అది అమలు కాకుండా ఉండటం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాను. और हिंदुस्तान की सरकार के शब्द का कुछ मतलब होना चाहिए. अगर हिंदुस्तान की सरकार कुछ कहती है तो उन शब्दों में दम होना चाहिए, वजन होना चाहिए और प्रधानमंत्री का फर्ज बनता है कि वो इस काम को पूरा करे. ఒక మాట ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం తీర్చేటువంటి నైతిక బాధ్యత, ఆ ధైర్యం ఉండాలి ఏ ప్రధానమంత్రి అయినా సరే అని నేను మనవి చేస్తా ఉన్నాను. आज हम मनरेगा के लिए यहां आए हैं. इसी ग्राउंड में 10 साल पहले मनमोहन सिंह जी, सोनिया गांधी आई थी और उन्होंने मनरेगा को शुरू किया. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాల క్రితం మరి గౌరవనీయులు సోనియా గాంధీ గారు, గౌరవనీయులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వచ్చి 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఒక జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ నుండి ప్రారంభించారు అని మీకు తెలుసు. गांधी जी कहते थे राजनीति में अगर कोई मुश्किल डिसीजन हो तो रास्ता निकालने का बहुत आसान तरीका होता है. अपने आप से सिर्फ यह पूछना पड़ता है
कि इस काम से सबसे कमजोर, सबसे गरीब व्यक्ति का फायदा होगा या नहीं होगा, और अगर फायदा होगा तो ही वो काम करना चाहिए। మహాత్మా గాంధీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఒక పనిని తలపెట్టి మనం ముందుకు వెళ్తున్నామంటే వెళ్ళే ముందు ఒక ఆలోచన జరగాలి మనకి. మనం మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి పేదవాడి వాడికి పని ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించినట్లయితే ఆ పని సుఖంగా అయిపోతుందని ఒక మాట చెప్పారు మహాత్మా గాంధీ. और इसी सोच के साथ हमने मनरेगा बनाया। ఈ ఆలోచనతోనే ఇదే ఒక రకమైన ఆలోచన ధోరణిలోనే ఈ మహాత్మా గాంధీ మరి జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. हमने ये नहीं पूछा गरीब की जात क्या है, गरीब का धर्म क्या है, गरीब का नाम क्या है, गरीब कौन से प्रदेश से आता है। हमने सिर्फ ये कहा अगर हिंदुस्तान का कोई भी गरीब है तो मनरेगा से उसको मदद की जाएगी। मैं ఎప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచించలేదు పేదరికానికి కులం గాని, పేదరికానికి మతం గాని, పేదరికానికి ప్రాంతం గాని, పేదరికానికి ఆడ మగ తేడా ఉందని ఎప్పుడు కూడా అనుకోలేదు. మేము అనుకున్నది ఒక్కటే, భారతదేశంలో పేదల మద్దతు కోసం ఇలాంటి కార్యక్రమం కావాలి అని జాతీయ ఉపాధి పథకాన్ని మేము తీసుకొచ్చాం. मनरेगा ने पिछले 10 साल में 1.4 करोड़ लोगों को गरीबी से निकाला। ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా దాదాపు 1.5 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని నేను మనవి చేస్తా ఉన్నాను. 5 में से हिंदुस्तान में से 5 व्यक्तियों में से 1 व्यक्ति ने मनरेगा में काम किया। భారతదేశ జనాభాలో ప్రతి 5గురిలో ఒక్కరికి, కనీసం ఒక్కరికి ఈ జాతీయ ఉపాధి పథకం ఫలితం దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. और पहली बार करोड़ों लोगों के जेब में पैसा आया। చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి చాలా ఎన్నో కోట్ల మంది జేబుల్లో డబ్బులు నింపింది ఈ పథకం ద్వారా. जिसकी कोई नहीं पूछता था वो जाकर पहली बार हिंदुस्तान के इतिहास में गारंटी करके काम ले सकता था, मांग सकता था, बड़े से बड़े अफसर से कह सकता था कि आप मुझे काम दो। చాలా ఏళ్ల తర్వాత ఎంతో గౌరవంగా ఆత్మస్థైర్యంతో నాకు ఈ పని కావాలి, పని చేస్తాను అని పనిని ఎన్నుకుని చేసేటువంటి అధికారం పేద కూలీలకు దక్కిందని నేను మనవి చేస్తా ఉన్నాను. आज मैं मनरेगा के वर्कर से मिला, सरपंचों से मिला। ఈ రోజు నేను వచ్చిన వెంటనే సర్పంచులతో అదేవిధంగా ఎవరైతే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలతో నేను ముఖాముఖి చర్చించాను. और उन्होंने मुझे बताया कि मनरेगा से बेहतर प्रोग्राम उन्होंने नहीं देखा। వారు నాతో చెప్పింది ఏమిటంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కన్నా మంచి పథకం మేము ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్పారు నాతో. उन्होंने कहा कि पहली बार उन्हें अपने बच्चों को शिक्षा देने के लिए पैसा मिला। మొట్టమొదటిసారి వారి పిల్లలకు మంచి విద్యాభ్యాసానికి డబ్బు ఈ పథకం ద్వారా మాకు దొరికిందని చెప్పడం జరిగింది. एक युवा ने कहा कि आज मैं शहर में काम करता हूं, इसका एक ही कारण है मेरे माता पिता को मनरेगा दी गई। ఒక యువకుడు చెప్పాడు, నేను ఇప్పుడు నగరంలో పట్టణంలో పనిచేస్తున్నాను ఎందుకంటే అమ్మా నాన్న ఉపాధి పథకం కింద డబ్బులు సంపాదించి నాకు ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళగలిగాను అని చెప్తున్నాడు ఒక యువకుడు. एक महिला ने मुझे कहा पहले हमें दूर जाना पड़ता था, अलग अलग शहरों में जाना पड़ता था, डर लगता था, मनरेगा ने वो सब बंद करवाया, हमें यही काम मिला। ఒక మహిళ నాతో చెప్పింది, ఇదివరకైతే ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లి పని వెతుక్కొని చేయాల్సి వచ్చేది, కానీ ఈ జాతీయ ఉపాధి పథకం క్రింద మాకు మా గ్రామంలోనే మా ఊరు దగ్గరే పని దొరికింది అని చెప్పింది. कुछ दिन पहले कोई इकोनॉमिस्ट मेरे पास आए। కొంతకాలం క్రితం ఒక ఆర్థిక నిపుణులు నా దగ్గరకు వచ్చారు. और इकोनॉमिक प्रगति की बात हो रही थी और उन्होंने मुझे कहा, राहुल जी हम आपको बताना चाहते हैं कि जो ग्रोथ रेट इतनी तेजी से आगे बढ़ा था उसका एक बहुत बड़ा कारण नरेगा था। ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే భారతదేశంలో ఇంత ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ముఖ్య కారణం
ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పారు. उन्होंने कहा कि पहली बार गांव के अंदर पैसा पहुंचा. మొట్టమొదటిసారి వారు గ్రామాల్లో గ్రామ ప్రజల దగ్గరికి డబ్బులు వచ్చిందని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. लोगों ने मोटरसाइकिल खरीदी, साइकिल खरीदी, साबुन खरीदा, अलग अलग चीजें खरीदी. సామాన్య మానవుడు మరి సైకిల్, మోటార్ సైకిల్, చాలా అంటే ధనికులు ఉపయోగించేటువంటి వస్తువులు కూడా కొనుక్కున్నటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో సామాన్య మానవుడి జీవితంలో మనం చూసాము అని మనం చేస్తా ఉన్నాం. और गांव में जब इकोनॉमी बढ़ी, बेहतर हुई, तो उससे पूरे देश को फायदा हुआ. గ్రామాల్లో కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు న్యాచురల్ గా మరి అది పట్టణాలకు వెళ్తారు. వాళ్ళు పట్టణాలకు వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులు కొంటారు. ఈ రకంగా మొత్తం దేశంలోనే ఆర్థిక ప్రగతికి దోహదం అవడం అయిందని చెప్పి మనం